ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనము. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళా ప్రార్థిస్తే దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారండి. వెంటనే షాడోస్ పడిన చూడండి అక్కడ. అవునండి, అంతే ఒకటి మనం ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ అయితే పూర్తి రాసి దేవుని కృపల్ల ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనం చేపట్టుకుని ఉన్నాడనమాట. అయితే ఇక్కడ దేవుడు మరి దీనికి ఇంకా వాక్యాలు కీర్తన గ్రంథంలోని 37వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే ఒక నడత యెహోవా చేతనే మరి సరిపడబడుతుంది అనమాట. ఆయన ప్రవర్తన చూసి ఆయన ఆనందించును అంటున్నారు. ఇంకా మరి యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనక అతడు నేలలో పడినను లేవలేక ఉండడు అని అంటున్నారు. ఇంకా 37వ అధ్యాయంలోని 17వ వచనంలో ఏమంటున్నారంటే దేవుడు భక్తిహీనులు బాహువులు విరవబడును అంటున్నారు. నీతివంతులకు యెహోవాయే సంరక్షకుడు అని అంటున్నారన్నమాట. ఇంకా మరి దేవుడు ఏమంటున్నారంటే కీర్తన గ్రంథము మరి 63వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది అని చెప్పేసి కీర్తనకారుడు మాట్లాడుతున్నారనమాట. అయితే మన ప్రాణం కూడా మరి దేవుని అంటే వెంబడిస్తుందనమాట. ఆయన కుడి చెయ్యి మరి మనల్ని ఆదుకుంటారు. ఆపద కాలం ఆదుకునే దేవుడు మన దేవుడు అనమాట. మొరపెట్టక మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు అనమాట. మనం విడిపించి మనం గొప్ప చేస్తారని అంటున్నారనమాట. ఇంకా కీర్తన గ్రంథము ఇంకా మరి కీర్తన కాదు మరి 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము దేవుడు ఏమంటున్నారంటే అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహం నోట అప్పటి నుండి తప్పింపబడితేనే అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారండి. అవును, మరి దేవుడు పూర్ణంగా సువార్త ప్రకటిస్తాం కోసం అన్ని జనులు దాన్ని విను నిమిత్తము ప్రభు మన పక్క నిలిచి మరి ఆయన్ని బలపరిచి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. కనుక మనల్ని కూడా దేవుడు బలపరిచే దేవుడు మన దేవుడు సింహం నోటి నుండి మనల్ని తప్పింపబడతామని కూడా మాట్లాడుతున్నారు అనమాట. అపవాది అనమాట. సింహం అంటే అపవాది నోటి నుండి తప్పించబడబడ్డామని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మన నోట నుండి సువార్త ప్రకటిస్తున్నాం కాబట్టి పూర్ణంగా దాన్ని ప్రకటిస్తాం కోసం అని అన్ని జనులు దాన్ని విని నిమిత్తము దేవుడు మనల్ని ఆ సింహం నోట పడకుండా మనల్ని విడిపించే అని చెప్పేసి ఇదేనా మాట్లాడుతున్నారు మన దేవుడు. ఇంకా సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏమంటాడంటే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు అని అంటున్నారనమాట. నీతిమంతుడు అంటే ఇక్కడ దేవుని చేత మరి ఏర్పరచబడిన వారు, ఆయన రక్తంలో కడగబడిన వారిని నీతిమంతులుగా ఎంచబడతారు అనమాట. వాళ్ళు మరి 7 మార్లు పడినను మరి ఆపత్కాలమందు మరి మరి దేవుడు మరి లేవనెత్తారనమాట. ఆపత్కాలమందు మరి భక్తిహీనులు అయితే కూలిపోతారని చెప్పేసి దేవుడు మాట్లాడతారనమాట. ఈ వచనాలన్నీ కూడా దేవునిపై నమ్మకం ఉంచిన వారికి మరి పతనము తాత్కాలికమే అని అంటున్నారు. ఆయన హస్తము వానికి మరి లేవనెత్తుందని మరి స్పష్టంగా తెలియజేస్తుంది అనమాట ఈ వాక్యాలన్నీ కూడా. మరి దేవుని మీద నమ్మిక ఉంచితే ఆయన కృప మనకు తోడుగా ఉండాలన్నమాట. ఆయన మరి 7 మార్లు పడినా లేవలేక ఉండడు అని చెప్పేసి అక్కడ ఆ దినంలో మాట్లాడే దేవుడు మన ఈ దినంలో కూడా మనతో కూడా మాట్లాడుతున్నారు అనమాట. నన్ను ప్రేమించు నేను ప్రేమిస్తున్నాను జాగ్రత్తగా వెతుకులను కనుగొంటానంటున్నారు. ఇంకేంటంటే భయం దేవుడు ఈ విధంగా మనల్ని నేల పడినను మరి అతని చెయ్యి మరి దేవుణ్ణి పట్టుకొని ఉన్నది కాబట్టి అతను నేలను పడిన లేవలేక ఉండడని చెప్పేసి ఇదను వాగ్దానం అందరి చేతులు నేలని కోరుకుంటూ మన లేవనెత్తే దేవుడు మన కూడా చేపట్టుకునే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మన దేవుడు. అందుకని దేవుని వాక్యం మరి ఎంతో బలమైందనమాట. ఆయన నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యం నిలిచేద్దరని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడారు, ఏదైనా వాగ్దానం అందరి చేతులు అనుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనగర స్వస్థతమందర ఘనమైన గెలుస్తుందండి. అందుమీద ప్రపంచం తగ్గబెట్టిన పేరు పెట్టి న్యాయం చేసుకోండి. ఆయన తగ్గబెట్టి అవసరం తట్టు నక్కలు తెచ్చి కోరికలు తెచ్చుంటారు. వీళ్ళకి మంచి జరిగింది విద్యార్థి శైలితో నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక ప్రశ్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదలకు అదృష్టంగా లేకపోతే రక్షణ తెచ్చండి. ఎవరైనా బలపరచండి. ఎవరి కాలం మేము ఆడబిడ్డ సహాయం చేయండి. ఇతరులు రాన్ని మీరు శ్రేణి మీద సరిపడ్డ కూర్చోమని ఇతరులు బాగా దయచేయమని మా ప్రభు పేరు నేర్చుకొచ్చితమైన నావన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తామని తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటామండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.